సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శాశ్వత విలన్, తెలంగాణకు శాశ్వత విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. నిజంగా తెలంగాణకే కాదు కేసీఆర్ గారు, మీ అభిప్రాయం అది కావచ్చు, కానీ బీసీలకు మీ పార్టీలన్నీ విలన్లే, బీసీలకు మీ పార్టీలన్నీ విలన్లే. సంపద మీదే చేతుల్లో ఉండే సర్వం ఆస్తులని మీరు కొల్లగొట్టిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినావు, విద్యుత్ కొనుగోళ్ల కమిషన్ వేస్తున్న కేసీఆర్ను గుంజుకొస్తా లోపటేస్తా అంటివి, ఔటర్ రింగ్ రోడ్ది కేటీ రామారావును గుంజుకొచ్చి లోపటేస్తా అంటివి, కాళేశ్వరం విషయంలో హరీష్ రావును గుంజుకొస్తా లోపటేస్తా అంటివి, వీళ్లకు చెర్లపల్లి జైల్లోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్తివి. ఇన్ని చెప్పినావు, ఏమన్నా చేసినావా? నీ వల్ల ఏమీ కాదు అనేది స్పష్టత వచ్చింది. ఈ కాళేశ్వరం విషయంలో ఇలా ఒక ఏసీబీ ఒక అధికారిని, హరిరామ్ నాయక్ అనేటువంటి అధికారిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఎన్నడన్నా కాళేశ్వరం నిర్మాణం దగ్గర నుంచి నిన్నటి వరకు ఈ హరిరామ్ నాయక్ పేరు ఎప్పుడన్నా నిన్నారా మీరు? ఇన్లే. కాళేశ్వరం కట్టడాల్లో ఇదే రేవంత్ రెడ్డి గారు లక్షల కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ ఇంత తిన్నాడు, కేటీఆర్ ఇంత తిన్నాడు, కవిత ఇంత తిన్నది, హరీష్ రావు ఇంత తిన్నాడు, ఈ వెంకట్రామరెడ్డి ఇంత తిన్నాడు, ఇవే చెప్పారు కదా. మరి హరిరామ్ పేరు ఎక్కడ రాలేదు? ఎందుకు ఇవాళ హరిరామ్ ఎందుకు బలి అయిండు అంటే ఈ లైవ్ చూస్తున్న ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పులుడు ఏడ కొట్టుకొని కొరుక్కొని చంపుకోవు, అవి మేకల్నే చంపుతాయి. ఇవాళ ఒక లంబాడోళ్ళ బిడ్డ హరిరామ్ నాయకు తన జీవితం అంతా కష్టపడి ఆయన 1 కోటి సంపాదించిండా 2 కోట్ల తెలియదు, కానీ దానికో 300 కోట్లు 400 కోట్లు సంపాదించిండని చెప్పి ఇవాళ సిద్దిపేట ఎమ్మెల్యే, సిద్దిపేట నుంచి కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి గారిని అరెస్ట్ చేసే దమ్ము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఎందుకు? ఈయన కంటే ఎక్కువ సంపాదించిండు కదా ఆయన. ఈ భూసేఖ రంగనాయక సాగరు, పోషమ్మ సాగరు, ఇవి అవి అన్నీ ఆయనే కదా చేసింది. అనేకమైనటువంటి భూములు అక్రమాస్తులు సంపాదించారు కదా. వాళ్ళని ఒక్కరిని పట్టుకోకపోయా మన ఏసీబీ. కేసీఆర్ సంపాదించినటువంటి, సో ఒకవేళ ఈయనను పట్టుకునే కంటే ముందు ఈ కాళేశ్వరం మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఇదే కాంగ్రెస్ పార్టీ చేసింది కదా, మెగా కృష్ణారెడ్డి చేసిండని చెప్పి ఆయనను ముట్టుకున్నారా? ఆయనను ముట్టుకోకపోతే విద్యుత్ కొనుగోళ్లలో జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నాడని దాన్ని వదిలేస్తేవి, ఆ రెడ్డి ఆయనను వదిలేస్తావు, ఈ రెడ్డి ఆయనను వదిలేస్తావు, ఆ రెడ్డి ఆయనను వదిలేస్తావు, మా ఎస్టీ బిడ్డ మా నాయకుని హరిరామ్ నాయకును అవినీతి కేసులో ఇరికిచ్చి లోపలికి పంపి ఇది కాళేశ్వరం కేసు క్లోజ్ అని చెప్పదలుచుకున్నావా? అట్లా ఏందన్నట్టు దీని అర్థము? ఎక్కడ పోయినాయి మా గిరిజన సంఘాలన్నీ? కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎక్కడైతే ఎస్టీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మినిమం 40-50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచినాయి. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ గద్దె మీద కూర్చోబెట్టింది లంబాడా బిడ్డలు, ఎస్టీ బిడ్డలే కదా. మరి ఆ ఎస్టీ బిడ్డలకు నువ్వు ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంది? మీరు ఇంతకంటే ఎక్కువ అవినీతి సొమ్ముతోని కులికిరు కదా మీరంతా, అగ్రవర్ణాలంతా. మీరు సేఫ్గా ఉంటారు, రెడ్లు వెలమలు మీరు సేఫ్గా ఉంటారు, బలిక బక్రాలు ఎస్సీ ఎస్టీ బీసీలా ఎప్పుడు అరెస్ట్ చేస్తావు చెప్పు? వీళ్ళ ఆస్తులు చూపిస్తారు, వాళ్ళ ఆస్తులు. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావుని ఎప్పుడు అరెస్ట్ చేస్తావో చెప్పు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పండి. మీరు చెయ్యరు మీ కాంప్రమైజ్ పాలిటిక్స్. ఒక విషయం, ఇదే మల్లారెడ్డి సురారం చెరువును కబ్జా పెట్టిండు. మల్లారెడ్డి ఈయన గోడలు గులగొట్టి మల్లారెడ్డికి జేసీబీలు పెట్టి ఆయన భూములు ఆక్రమించిందని చెప్పి గందరగోళం చేసి జేసీబీలు పంపినా ఇదే రేవంత్ రెడ్డి గారు. మల్లారెడ్డి ఇంట్లో పెళ్ళి అయింది, వివాహ కార్యక్రమం అయితే మల్లారెడ్డి గారు తన 2 మనవళ్ళను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కాళ్ళ మీద పడేసాడు. మాపి రేవంత్ రెడ్డి గారి కాళ్ళ మీద పడేసిండు. ఎవరు? మల్లారెడ్డి. ఇగో మాఫీ, ఇగో చూడు, అగో ఖాతం. మల్లారెడ్డి పాపాలని మాఫీ. చూసుకుందాం రారా గూట్లే హౌలే అనుకున్నారు వీళ్ళంతా. అంటే వీళ్ళంతా ఒక్కటే అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము. వీళ్ళంతా ఒకటే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇంత క్లియర్గా ఏమైంది? మల్లారెడ్డి మీద చర్యలు ఏమైపోయినాయి, వీళ్ళందరి మీద చర్యలు ఏమైపోయినాయి? వీళ్ళంతా ఇప్పుడు కడిగిన ముత్యాలు ఎట్లా అయిపోయినారు? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతుంది, హైడ్రా ఏమైతుంది ఇప్పుడు? ఏమైంది? హైడ్రా కాలేజ్ కానీ, ఇప్పుడు మల్లారెడ్డి కాలేజ్ కానీ, ఆ తర్వాత అనురాగ్ కాలేజ్ కానీ, ఆ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ కాలేజ్ కానీ, ఫాతిమా కాలేజ్, ఇవన్నిటికి ఏమైంది? హైడ్రా ఇప్పుడు వర్క్ చేస్తుందా?
చేయాలి కదా ఇప్పుడు అకాడమిక్ ఇయర్ తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు అన్ని చీకటి ఒప్పందాల పాలిటిక్స్ ఇవన్నీ. ఇతని వల్ల ఇతను ప్రీపెయిడ్ సీఎం కాబట్టి టెంపరవరీ ప్రభుత్వానికి ప్రీపెయిడ్ సీఎం లాంటి వాడు. కాబట్టి ప్రజలారా, ఇతను రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తాడు, మనకి ఇవి చెప్పే కదా, కేసీఆర్ను తీసుకొస్తా, లోపటేస్తా, తొక్కిపిస్తా, కక్కిపిస్తా, ఇవన్నీ అవుతాయి. మీరు తిన్నారు, ఇప్పుడు మేము తింటాం, అంతే జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. బీసీ ప్రజలారా, కేసీఆర్ సభకు పోతే యాక్సిడెంట్లో చచ్చిపోయింది బీసీలు, మోరిల మీద యాక్సిడెంట్లు అయి చచ్చిపోయినారు బీసీలే. మనమే బలి కావాలి, ఎప్పుడైనా మనమే బలి కావాలి. ఎన్ని రోజులు బలి కావాలి, ఇంకా ఎట్లా బలి కావాలి, ఎందుకు బలి కావాలి? ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం. ఇవాళ కేసీఆర్ సభ పెడితే కేసీఆర్కు తగ్గట్టుగా ఒక్క కౌంటర్ మాట్లాడేటువంటి ఒక నాయకుని, ఒక మంత్రి ఉన్నాడేమో చూపెట్టరి చూద్దాం. రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన వీక్కోలేక ఆయన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉంటుందా పోతుందా ఈ పదవని. మరి ఈ పరిస్థితుల్లో మీ అభిప్రాయం ఏందని మనం అడగడం జరిగింది. ఎలకతుర్తి బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయిందా? ఎలకతుర్తి బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అయిందా అంటే 59% మంది సక్సెస్ అయిందంటున్నారు, కాలేదు అని 41% మంది అభిప్రాయపడతా ఉన్నారు. మైహోం రామేశ్వరరావుని లోపలేస్తా అన్నాడు, TV9ను ముడ్ల పెట్టుకో అని చెప్పిండు, నిన్ను వదిలిపెట్టా అన్నాడు, అదెట్టు పోయిందో. మొత్తం కాంప్రమైజే. మనకి రాజకీయాలు అర్థమయ్యే వరకలా మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అందుకోసమే బీసీ ప్రజలారా, వీళ్ళందరూ ఈ పార్టీలు బీసీలకు శాశ్వత శత్రువులు. ఇవాళ ఈ వేదిక నుంచి ప్రకటిస్తా ఉన్నా. కేసీఆర్ ఏమో బీసీల రిజర్వేషన్ 33 నుంచి 23కు తగ్గించిన మహానాయకుడు. 42% రిజర్వేషన్ ఇస్తాను బీసీలను మభ్యపెట్టి ఓట్లలోకి వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి గారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చి బీసీల నోట్లో మట్టి కొట్టింది భారతీయ జనతా పార్టీ. వీళ్ళు శాశ్వతంగా బీసీ ద్రోహులు. వీళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కాదు. బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడతారు. ఇక అధికారం ఇవ్వాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ ముగ్గురు ఒకటైతారు. మీరు చూడండి, అదే జరుగుతుంది. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.